యూటర్న్ తీసుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ను మించిన వారు ఉండరేమో. మొన్నటికి మొన్న H1B వీసాల అప్లికేషన్ ఫీజును ఏకంగా $1,00,000లకు పెంచాడు. విదేశీ నిపుణులను రాకుండా చేశాడు. ఇప్పుడు అమెరికాకు విదేశీ నిపుణులు అవసరమని ట్రంప్ చెబుతున్నాడు. నిన్న విదేశీ విద్యార్థులను అడ్డుకోవడానికి అదే ట్రంప్ ప్రయత్నించాడు. ఇప్పుడు మన యూనివర్సిటీలకి విదేశీ విద్యార్థులు అవసరం కదా అంటూ అమెరికా అధ్యక్షుడు చిలక పలుకులు పలుకుతున్నాడు. ఇప్పటివరకు భారత్పై 100% సుంకాలను విధిస్తామంటూ బెదిరించాడు. ఇప్పుడు భారత్పై సుంకాలను తగ్గిస్తామంటున్నాడు. ఈ 3 నిర్ణయాలు భారత్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటిపై ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు తరచూ మాట మారుస్తాడు? పలుమార్లు యూటర్న్లు ఎందుకు తీసుకుంటున్నాడు? ఇప్పుడైనా ట్రంప్ మాట మీద నిలబడతాడా? లెట్స్ వాచ్. ఆ 3 పాలసీలపై ట్రంప్ మాట మార్చేశాడా? భారత్కు ట్రంప్ అనుకూలంగా మారుతున్నాడా? ట్రంప్ ఎందుకు యూటర్నులు తీసుకుంటున్నాడు? మీకు తెలుసా, జర్నలిజంలో కొన్ని బీట్స్ ఉంటాయి. కొందరు జర్నలిస్టులు పాలిటిక్స్ను కవర్ చేస్తారు. క్రీడలు, టెక్నాలజీ, సినిమాలు ఇలా వేర్వేరు బీట్లను వేర్వేరు జర్నలిస్టులు కవర్ చేస్తారు. అయితే త్వరలో ట్రంప్ బీట్ కూడా ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని కవర్ చేయడం అంటే అంత సులువైన పని కాదు. ట్రంప్ అబద్ధాలని నిజమని వాదిస్తాడు. వైట్ హౌస్ బాస్ పలుమార్లు యూటర్న్ తీసుకుంటాడు. తాను చెప్పిన గణాంకాలు, చేసిన వ్యాఖ్యలే నిజమని డొనాల్డ్ ట్రంప్ నిర్ధారిస్తాడు. ఇప్పుడు ట్రంప్ బీట్ను కవర్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ప్రత్యేకించి ట్రంప్ తీసుకున్న 3 విధానపరమైన నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందులో మొదటిది విదేశీ ఉద్యోగులు. ఒకసారి ఏడాది సెప్టెంబర్కు వెళ్తే అప్పట్లో H1B వీసా అప్లికేషన్ ఫీజును భారీగా పెంచాడు. H1B వీసాలు హై స్కిల్డ్ విదేశీ వర్కర్లకు అమెరికా ఇస్తోంది. ప్రధానంగా ఇంజనీర్లు, డాక్టర్లు వంటి వారికి H1B వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. అమెరికా జారీ చేసే ఈ వీసాల్లో 70% భారతీయులు సొంతం చేసుకుంటున్నారు. అయితే సెప్టెంబర్లో H1B వీసాలను నియంత్రించేందుకు ట్రంప్ యత్నించాడు. ఈ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000కు పెంచాడు. గతంలో ఈ ఫీజు కేవలం $2,000 మాత్రమే ఉండేది. అయితే ఎందుకు ట్రంప్ అంత భారీగా వీసా ఫీజును పెంచేశాడు అంటే అమెరికన్ ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొడుతున్నట్టు ట్రంప్ ఆరోపించాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. అమెరికాకు విదేశీ H1B వీసా నిపుణులు అవసరమని ట్రంప్ వాదిస్తున్నాడు. తాజాగా అమెరికా ఛానల్ ఫాక్స్ న్యూస్ కి ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అమెరికన్ వర్కర్లకు జీతాలు మీరు పెంచాలనుకుంటే లక్షల మంది విదేశీ వర్కర్లను ఆపుతారా అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. కానీ అమెరికన్ల జీతాలను పెంచాలని కోరుకుంటున్నానని ట్రంప్ చెప్పాడు. కానీ విదేశీ నైపుణ్యం కూడా అమెరికాకు అవసరమని తేల్చి చెప్పాడు. మన వద్ద నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించింది. కొన్ని నైపుణ్యాలు అమెరికన్లకు లేవని, వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ నొక్కి చెప్పాడు. అయితే ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? అమెరికన్ బిగ్ టెక్ కంపెనీలు ట్రంప్ను ప్రసన్నం చేసుకున్నాయా? H1B వీసాలపై ట్రంప్ను యూటర్న్ తీసుకునేలా టెక్ బ్రదర్స్ ఒప్పించారా? వాస్తవం ఏమిటో ఎవరికీ తెలియదు. ట్రంప్ తీసుకున్న 2వ విధానపరమైన నిర్ణయం విదేశీ విద్యార్థులు. అంతర్జాతీయ విద్యార్థులను నియంత్రించేందుకు కొన్ని నెలలుగా ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. ప్రాథమికంగా చెప్పాలంటే అమెరికన్ కాలేజీల్లోకి విదేశీయులు రాకుండా ట్రంప్ ప్లాన్స్ వేశాడన్నమాట. విద్యార్థులకు మంజూరు చేసే వీసాల ప్రక్రియను ట్రంప్ బాగా ఆలస్యం చేశాడు. తనిఖీలను కఠినతరం చేశాడు. అంతేకాదు, కీలకమైన వలసల నిబంధనల్లో మార్పు తెచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యాడు. గతంలో విదేశీ విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఉండేది. అమెరికాలో విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన తర్వాత 12 నెలల పాటు అదే ఫీల్డ్లో పనిచేసేందుకు అమెరికా అనుమతిని ఇస్తోంది. ప్రస్తుతం 2,50,000 మంది విదేశీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. బహుశా మునుముందు ఈ అవకాశం ఉండకపోవచ్చు. విదేశీ విద్యార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్లను రద్దు చేయడం లేదంటే పరిమితిని విధించాలనే ట్రంప్ సర్కారు యోచిస్తోంది. దీని అర్థం ఏమిటంటే అమెరికాలో చదువుకో, తట్టబుట్ట సర్దుకొని వెలుపు అని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి ట్రంప్ నియంత్రణల ప్రభావం ఇటీవల బాగా కనిపిస్తోంది. విదేశీ విద్యార్థుల వీసాల రిజిస్ట్రేషన్లో ఆగస్టులో ఏకంగా 20% పడిపోయింది. కరోనా లాక్డౌన్ తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే విదేశీ విద్యార్థులను ట్రంప్ ఇష్టపడడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే విదేశీ విద్యార్థుల విషయంలోనూ ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. విదేశీ విద్యార్థులను రాకుండా అడ్డుపడితే దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. వాటిని నాశనం చేయాలని తాను అనుకోవడం లేదని ట్రంప్ వెల్లడించాడు. అమెరికన్ యూనివర్సిటీలకు, కాలేజీలకు విదేశీ విద్యార్థులు అవసరమని ట్రంప్ తన యూటర్న్ను బయటపెట్టాడు. నిజానికి ట్రంప్ సరిగ్గానే చెప్పాడు. అమెరికాలో సుమారు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు ఏటా $4,300 కోట్ల ఆదాయం వస్తోంది. భారీ ఆదాయం వచ్చే మార్గాల్లో ఇది ఒకటి. విదేశీ విద్యార్థుల రాకతో అమెరికాలో సుమారు 3,80,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. విదేశీ విద్యార్థులతో అమెరికాకి ప్రయోజనాలు ఎక్కువ. ఈ విషయాన్ని ట్రంప్కు ఎవరో ఒకరు వివరించి ఉంటారు.
ఇంత ఆదాయాన్ని వదులుకోవడానికి ట్రంప్ మూర్ఖుడు కాదు. అందుకే విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకుని ఉండొచ్చు. ట్రంప్ తీసుకున్న చివరి యూటర్న్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత ఎగుమతులపై 50% సుంకాలను ట్రంప్ విధించాడు. ఇందులో 25% ప్రతీకార సుంకాలు ఉన్నాయి. మరో 25% మాత్రం జరిమానా సుంకాలను ట్రంప్ విధించాడు. ఈ జరిమానా సుంకాలు ఏంటి అన్న సందేహం రావచ్చు. జరిమానా సుంకాలంటే అవేవో కొత్తవి కాదు, సెకండరీ సుంకాలే. రష్యా చమురును భారత్ కొంటున్నందుకు ట్రంప్ విధించిన సుంకాలు. భారత్పై విధించిన ఈ భారీ సుంకాలను తగ్గించేందుకు ట్రంప్ ప్లాన్ వేస్తున్నాడు. అంతేకాదు, భారత్తో వాణిజ్య ఒప్పందం కూడా అత్యంత చేరువలో ఉందని స్వయంగా ట్రంపే చెబుతున్నాడు. మీకు తెలుసా, మేం భారత్తో డీల్ కుదుర్చుకోబోతున్నాం అంటున్నాడు. గతంలో కంటే ఇప్పుడు కుదుర్చుకోబోయే డీల్ చాలా భిన్నమైనదని అమెరికా అధ్యక్షుడు వివరించాడు. ఈ డీల్ కోసం తాను ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశాడు. అక్కడున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఎలాగైనా వ్యవహరిస్తాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకిష్టమని బహిరంగంగానే ట్రంప్ చాలాసార్లు చెప్పాడు. అదే సమయంలో 50% సుంకాలతో భారత్పై దాడి చేశాడు. సో ట్రంప్ బీట్ చూస్తే విచిత్రమైన అనూహ్య పద్ధతులను ఎలా విశ్లేషించగలరు? నిజానికి ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్న 3 నిర్ణయాలు భారత్కు అత్యంత కీలకమైనవి. 70% H1B వీసాలు భారతీయులు పొందుతున్నారు. కొన్నేళ్లుగా ఈ వీసాల పరిమితిని పెంచాలని భారత్ ఒత్తిడి పెంచుతోంది. విదేశీ విద్యార్థుల విషయంలోనూ భారత్ అదే విధానాన్ని కొనసాగిస్తోంది. ఎందుకంటే అమెరికాకు భారత్ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్తున్నారు. అమెరికాకు ఏటా వెళ్లే మొత్తం విదేశీ విద్యార్థుల్లో మన వాళ్ళు 29% ఉన్నారు. అంటే మన దేశం నుంచి 3,31,000 మంది చదువుకునేందుకు ఏటా అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఇటీవల కొన్ని నెలలుగా అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 50%కి పడిపోయింది. ట్రంప్ నిర్ణయాలను, యూటర్న్లను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ పరిణామాలను లేదా ట్రంప్ నిర్ణయాలను భారత్ ఎలా పరిగణిస్తోంది? ఇది చాలా క్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే ట్రంప్ పాలసీల్లో పొంతన లేదు. పాలసీలను ట్రంప్ కూటమిలో ఉన్న శక్తులు రూపొందిస్తాయి. ట్రంప్ కూటమిలోని టెక్ బ్రోస్ H1B వీసాలను ఇష్టపడతారు. సరసమైన ధరకే నైపుణ్యమున్న విదేశీ కార్మికులు టెక్ కంపెనీలకు లభిస్తారు. కానీ హార్డ్ కోర్ మాగా ఫ్యాన్స్ మాత్రం వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. విదేశీల రాకతో శ్వేత జాతీయులైన అమెరికన్లకు, వారి ఉద్యోగులకు ముప్పు ఏర్పడుతుందని మాగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య అధ్యక్షుడు ట్రంప్ నగిలిపోతున్నాడు. కానీ భారత్ విషయంలో మాత్రం ట్రంప్లో మార్పు కనిపిస్తోంది. ఇటీవల సానుకూలంగా మాట్లాడుతున్నాడు. సో ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి హఠాత్తు నిర్ణయాలను ఎలా తట్టుకుంటారు? H1B వీసాలపై ఆంక్షలు విధిస్తే స్పందించాల్సిందే. ట్రంప్ సుంకాలతో దాడి చేస్తే వార్తలను రాయాల్సిందే. విదేశీ విద్యార్థుల రాకను నియంత్రిస్తే అప్పుడు కూడా విశ్లేషించాల్సిందే. ఒక అధ్యక్షుడి మాటకు విలువ ఉంటుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ విషయంలో తన మాటలు చౌకగా ఉంటాయి. ట్రంప్ మాటల కంటే యాక్షన్స్పై దృష్టి పెట్టడమే మంచిది.